హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ వీడియోలో వెబ్సైట్ క్రియేట్ చేయడం ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేది మనం చూడబోతున్నాము. సో ఈ వీడియో మెయిన్ ఫోకస్ ఏంటంటే వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి అనే ప్రాసెస్ మీద ఉంటుంది. సో డైరెక్ట్ వెబ్సైట్ క్రియేషన్ ప్రాసెస్కి స్కిప్ చేయాలనుకుంటే కనుక ఈ టైంలో మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు వెబ్సైట్ క్రియేషన్ ప్రాసెస్ చూడొచ్చు. సో అయితే ఫస్ట్ నేను కవర్ చేయాలనుకుంటుంది ఏంటంటే వెబ్సైట్ ద్వారా మనీ ఎర్న్ చేయడం ఎలాగా అనేది. సో అయితే చాలా వరకు వెబ్సైట్ ఎర్నింగ్స్ అనేవి యాడ్ మానిటైజేషన్ ద్వారా, ప్రొడక్ట్ సేల్స్ ద్వారా అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎర్న్ చేస్తారు. అయితే మనకి బయటకి ఎక్కువగా కనిపించేది ఏంటంటే యాడ్స్ మానిటైజేషన్. సో అయితే మనం ఏ వెబ్సైట్ అయితే క్రియేట్ చేస్తున్నామో దానికి సంబంధించిన కంటెంట్ స్ట్రాటజిక్గా మనము క్రియేట్ చేసుకోవడం అయితే అవసరం. అండ్ వెబ్సైట్ ప్రెజెంటేషన్ అంతా కూడా డిజైన్ కొంచెం ఆప్టిమైజ్డ్గా మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ది ఏంటంటే ఇన్కార్పొరేటింగ్ యాడ్స్. ఇందులో ఏంటంటే మనము గూగుల్ యాడ్సెన్స్ని డైరెక్ట్గా ఇన్కార్పొరేట్ చేసి మన వెబ్సైట్ మీద డిస్ప్లే అయ్యే యాడ్స్ ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ యూజింగ్ అఫిలియేట్ లింక్స్ అంటే ఏంటంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రాకి సంబంధించిన ప్రొడక్ట్స్ లింక్స్ని మనం మన వెబ్సైట్లో షేర్ చేయడం ద్వారా ఆ లింక్ని ఎవరైతే క్లిక్ చేసి ప్రొడక్ట్ పర్చేస్ చేస్తారో వాళ్ళ ద్వారా మనకి మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ కామర్స్ ఫంక్షనాలిటీస్ కూడా మనం మన వెబ్సైట్లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. మన సొంత ప్రొడక్ట్స్ ఏవైతే మనం అమ్మాలనుకుంటున్నామో వాటిని మన వెబ్సైట్లో డిస్ప్లే చేయడం ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ అలాగే డిఫరెంట్ బ్రాండ్స్తో మనము కొలాబరేట్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం ద్వారా, వాళ్ళతో పార్ట్నర్ అవ్వడం ద్వారా మనకి కొంత అడిషనల్ ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫైవర్, అప్వర్క్, freelance.com ఇలాంటి వెబ్సైట్స్లో కూడా మనకి వెబ్సైట్ క్రియేషన్కి వాళ్ళు మనీ పే చేస్తారనమాట. సో ఇలాగ వెబ్సైట్ క్రియేట్ చేయడం మనం నేర్చుకుంటే ఏంటంటే ఫ్రీలాన్సింగ్ ద్వారా కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ అనే కాదు, లోకల్గా ఉన్న ఏదైనా కొంచెం పెద్ద బిజినెస్ కానీ షాప్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఒక 5,000 ఛార్జ్ చేస్తామని చెప్పి వెబ్సైట్ క్రియేట్ చేయడానికి కొంత అమౌంట్ మనం స్పెండ్ చేయగా మిగిలిన అమౌంట్ మనకి ప్రాఫిటబుల్ గా ఉంటుందన్నమాట. సో ఈ రోజుల్లో అందరూ కూడా మాక్సిమం ప్రతి బిజినెస్ కి కూడా ఒక వెబ్సైట్ అనేది సెటప్ చేయాలనుకుంటున్నారు. సో బయట వాళ్ళకంటే మనం కొంత చీప్ గా చేయగలిగితే కనుక ఇది మనకి ఒక బెస్ట్ ప్రాఫిటబుల్ థింగ్ గా మనకి ఉంటుంది. అయితే వెబ్సైట్ మానిటైజేషన్ గురించి, దాని గురించిన కంప్లీట్ స్ట్రాటజీస్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయాలనుకోవట్లేదు. కానీ మెయిన్ ఈ వీడియో ఫోకస్ ఏంటంటే మనీ ఎలా ఎర్న్ చేయాలి అన్న దానికంటే కూడా వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం చూద్దాం. ఫ్యూచర్లో దీనికి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ నేను చేస్తాను. అయితే ఫ్రీలాన్సింగ్ సంబంధించి ఫైవర్లో వీటిలో మనం ఎలాగా వెబ్సైట్స్ అవి క్రియేట్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు అనేది నేను ఆల్రెడీ వీడియో సిరీస్ ఒకటి చేశాను. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే వాటిని చెక్ చేయండి. ఇవాళ వీడియోలో క్విక్గా ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో చూపించబోతున్నాను. సో మనం ఇప్పుడు వితిన్ 10 minutesలో ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయబోతున్నాం. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే ఎలాంటి వెబ్సైట్ అయినా, ఎనీ కైండ్ ఆఫ్ వెబ్సైట్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ యూస్ చేసి మీరు క్రియేట్ చేయగలుగుతారు. సో మనం ఫస్ట్ వెబ్సైట్ క్రియేట్ చేసే ముందు మన వెబ్సైట్కి ఒక నేమ్ కావాలి. ఆ నేమ్ని మనం పిక్ చేసుకోవాలి. సో వన్స్ మనం ఒక నేమ్ అనుకున్న తర్వాత, ఒక నేమ్ ఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హోస్టింగ్ అండ్ డొమైన్ మనం తెచ్చుకోవడం. గెటింగ్ హోస్టింగ్ అండ్ డొమైన్. సో ఒక వెబ్సైట్ లాంచ్ చేయడానికి హోస్టింగ్ అండ్ డొమైన్ అనేవి మనకు అవసరమైన 2 things అని చెప్పొచ్చు. హోస్టింగ్ అనేది ఏంటంటే ఇది ఒక ప్లేస్. ఈ ప్లేస్లో ఏంటంటే మన వెబ్సైట్ ఫైల్స్ అన్ని కూడా స్టోర్ అయి ఉంటాయి. అండ్ రెండోది డొమైన్ అంటే ఏంటంటే డొమైన్ మన వెబ్సైట్ యొక్క నేమ్ అనమాట. సో మనకి ఇప్పుడు హోస్టింగ్ కావాలంటే హోస్టింగ్ మనం బై చేసుకోవాలి. అలా బై చేసుకోవడానికి మనకి చాలా వెబ్సైట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవాళ నేను పిక్ చేసుకున్న వెబ్సైట్ ఏంటంటే GoDaddy.com. సో వన్స్ మనం GoDaddy.comకి వచ్చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తాము హోమ్ పేజ్లో. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్లో మనం ఏ నేమ్ అయితే పిక్ చేసుకున్నామో ఆ పిక్ చేసుకున్న నేమ్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము. సో మనం అలా పిక్ చేసుకున్న వెబ్సైట్ నేమ్ అవైలబుల్ ఉందా లేదా అనేది మనకి ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత తెలుస్తుంది అనమాట. ఇప్పుడు సెలెక్ట్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తాము. సో ఇప్పుడు మనకి స్క్రీన్ మీద మన కార్ట్ కనిపిస్తుంది. సో ఇందులో మనకి డొమైన్ వస్తుంది. సో డొమైన్ రిజిస్ట్రేషన్కి మనకి 959 రూపీస్ చూపిస్తుంది. అయితే ఇక్కడ డొమైన్ రిజిస్ట్రేషన్ డిఫాల్ట్గా 2 years ఇచ్చాడు. సో దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో 1 yearకి చేంజ్ చేస్తే మనకి డొమైన్ ఫ్రీగా వస్తుంది. సో ఇప్పుడు మనం చెక్అవుట్కి ప్రొసీడ్ అయిపోదాము. సో ఇప్పుడు GoDaddy మనల్ని లాగిన్ అడుగుతుంది. సో మనకు ఆల్రెడీ ప్రీవియస్గా అయితే లాగిన్ లేదు కాబట్టి ఇప్పుడు క్రియేట్ అకౌంట్ని క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫిల్అప్ చేయాలి. ఈమెయిల్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ సపోర్ట్ పిన్. సపోర్ట్ పిన్కి మనం ఏదైనా ర్యాండమ్గా ఒక 4 digit నెంబర్స్ మనం ఎంటర్ చేయొచ్చు. సో వన్స్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ని క్లిక్ చేస్తాము. సో అప్పుడు మనకి బిల్లింగ్ ఇన్ఫర్మేషన్కి రీడైరెక్ట్ అవుతాం. అండ్ ఈ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫిల్అప్ చేసుకుంటూ వెళ్తాము. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, కంట్రీ, అడ్రస్, జిప్ కోడ్. సో వన్స్ మనం అడ్రస్ ఫిల్అప్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి పేమెంట్ డీటెయిల్స్ మనకు వస్తున్నాయి. మనకి ఏ పేమెంట్ ఆప్షన్ అయితే కావాలో అది క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తాం. సో ఫైనల్గా ఏంటంటే మనం మన ఆర్డర్ రివ్యూ చేసుకొని అన్ని డీటెయిల్స్ ఓకే అనుకుంటే కనుక మన ఆర్డర్ని ప్లేస్ చేస్తాం.
సో వన్స్ మనకి పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి హోస్టింగ్ అండ్ డొమైన్ అనేది వస్తుంది. సో మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వర్డ్ ప్రెస్ని ఇన్స్టాల్ చేయడం. వర్డ్ ప్రెస్ ఎందుకంటే ఎలాంటి ప్రోగ్రామింగ్ కానీ కోడింగ్ కానీ అవసరం లేకుండా ఈజీగా మన వెబ్సైట్ని వర్డ్ ప్రెస్ ద్వారా బిల్డ్ చేయొచ్చు. సో ఇక్కడ మనము మేనేజ్ వర్డ్ ప్రెస్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ మనం యాడ్ చేస్తాం అనే డీటెయిల్స్ అడుగుతుంది. సో మనది ఇప్పుడు ఒక న్యూ సైట్ అయితే కనుక ఐఎమ్ బిల్డింగ్ ఏ బ్రాండ్ న్యూ సైట్ అని క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తాము. ఇందులో వెబ్సైట్ డొమైన్ పిక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తాం. అండ్ నెక్స్ట్ రికమెండెడ్ డేటా సెంటర్ని పిక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తాము. ఇక్కడ మనము మన వర్డ్ ప్రెస్ లాగిన్ని ఎంటర్ చేస్తాం అన్నమాట, యూజర్ నేమ్ పాస్వర్డ్. సో వన్స్ మనకి ప్రాసెస్ అయిపోయిన తర్వాత వర్డ్ ప్రెస్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ నో థ్యాంక్స్ అని క్లిక్ చేస్తున్నాను. సో వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది చూడడానికి. సో ఇక్కడ నుంచి మనము మన వెబ్సైట్ని కంట్రోల్ చేస్తాము. సో వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత ఫ్యూచర్లో వర్డ్ ప్రెస్ని మళ్ళీ యాక్సెస్ చేయాలంటే కనుక మన డొమైన్ డైరెక్ట్గా ఎంటర్ చేసి /login టైప్ చేస్తే సరిపోతుంది. సో వన్స్ మనము డాష్బోర్డ్లోకి వచ్చేసామంటే మన వెబ్సైట్ ఆల్రెడీ లైవ్ వెళ్ళిపోయినట్టే. సో ఇది చెక్ చేసుకోవడానికి మనం ఒకసారి మన యూఆర్ఎల్ని వెబ్ అడ్రస్లో ఎంటర్ చేస్తే మనకి వెబ్సైట్ లోడ్ అవుతుంది కదా, దాని ద్వారా మనం వెరిఫై చేసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ టైం వర్డ్ ప్రెస్ వాళ్ళు ఇచ్చే డిఫాల్ట్ సైట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ స్టెప్లో మనము మన వెబ్సైట్ని ఈజీగా ఎడిట్ చేసుకోవడానికి ఒక న్యూ థీమ్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాము. సో మనకి నచ్చిన థీమ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అప్ ఉన్న ఏ వర్డ్ ప్రెస్ సైట్ అని ఉంది కదా, ఇక్కడ హోవర్ చేస్తే మనకి మెన్యూ వస్తుంది. ఇక్కడ థీమ్స్ మీద క్లిక్ చేస్తే మనకి థీమ్స్ అనేవి లోడ్ అవుతాయి. సో ఇక్కడ థీమ్స్ లో యాడ్ న్యూ క్లిక్ చేసి మనకి నచ్చిన థీమ్ ని మనం సర్చ్ చేస్తాం. సో ఏ థీమ్ అయితే మనం పిక్ చేసుకున్నామో ఆ థీమ్ దగ్గరికి వచ్చి మనము ఇన్స్టాల్ బటన్ ని క్లిక్ చేస్తాం. వన్స్ ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాక్టివేట్ బటన్ ని క్లిక్ చేస్తాం. సో వన్స్ థీమ్ అనేది మనకి యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనం ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి. సో ప్లగ్ఇన్ ఉంటే ఏంటంటే మన థీమ్ ని మనం ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయడానికి మనకి లెఫ్ట్ సైడ్ బార్ లో ఉన్న ప్లగిన్స్ ని క్లిక్ చేస్తాము. సో ఇప్పుడు మనకి కావాల్సిన ప్లగిన్ సర్చ్ చేసి ఆ పర్టికులర్ ప్లగిన్ ని మనము ఇన్స్టాల్ చేస్తాము. వన్స్ మనకి ప్లగిన్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దాన్ని యాక్టివేట్ చేస్తాము. సో అయితే ఈ ప్లగిన్స్కి ఏంటంటే ఒక సెట్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మన వెబ్సైట్కి, దాంట్లో మనం చూస్ చేసుకొని మన సైట్కి అప్లై చేసుకుంటాం. సో ఆ డిజైన్స్ ఏంటి అనేది మనం చూడడానికి ఇక్కడ సి లైబ్రరీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాము. సో ఇప్పుడు మనకి కనిపిస్తున్న డిజైన్స్లో నుంచి మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. సో డిజైన్ని మనం ఈజీగా ఎడిట్ చేసుకోవడానికి ఏంటంటే మనం ఇక్కడ ఎలిమెంటర్ క్లిక్ చేస్తాము. సో వన్స్ ఇక్కడ ఎలిమెంటర్ క్లిక్ చేసిన తర్వాత వచ్చిన డిజైన్స్లో ఏ డిజైన్ అయినా కానీ మనకి నచ్చింది మనము పిక్ చేసుకోవచ్చు. సో వన్స్ మనం ఒక డిజైన్ని క్లిక్ చేసిన తర్వాత మన సైట్ అనేది చూడడానికి ఎలా ఉంటుంది అనేది మనకి ప్రివ్యూ చూపిస్తారనమాట. సో ఇప్పుడు మన సైట్కి ఈ డిజైన్ కానీ అప్లై చేయాలని మనం అనుకుంటే ఇక్కడ ఇన్స్టాల్ ప్లగిన్స్ ఉంది కదా, అది క్లిక్ చేస్తాము. సో ఇప్పుడు మనకి ఆ డిజైన్ ఆ డెమో కంటెంట్ అంతా కూడా మన సైట్కి ఇంపోర్ట్ అయిపోతుంది. సో వన్స్ మనకి డెమో అనేది ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మన వెబ్సైట్ ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. ఇంకా మనకు ఉన్న అడిషనల్ పేజెస్ అన్ని కూడా చూడొచ్చు. ఇందులో కూడా చాలా డెమో కంటెంట్ అనేది ఉంది. వీటన్నిటిని కూడా మనము మాడిఫై చేసుకుంటూ రావాలి. సో వన్స్ మనకి డిజైన్ మొత్తం అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత ఈ డెమో కంటెంట్ని మనం ఎడిట్ చేసుకోవాలి. సో ఈ కంటెంట్ అంతా కూడా ఎడిట్ చేయడమే మనకి ఫైనల్ స్టెప్ అవుతుంది. సో ఇప్పుడు సైట్లో ఏ పేజ్ అయితే మనం ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ పేజ్లోకి వెళ్ళి ఎడిట్ విత్ ఎలిమెంటర్ని క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హోమ్ పేజ్ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నామంటే సింపుల్గా ఇక్కడికి వచ్చేసి హోమ్ బటన్ క్లిక్ చేస్తాము. ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు ఎడిటింగ్ సెక్షన్కి వచ్చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెక్స్ట్ చేంజ్ చేయాలనుకోండి, సింపుల్గా టెక్స్ట్ని సెలెక్ట్ చేసి మనకి ఏది కావాలో అది మనం టైప్ చేసుకుంటాం. సో అలా మనకి బటన్స్ కానీ ఏదన్నా టెక్స్ట్ కానీ మనం మాడిఫై చేయాలంటే కనుక అక్కడ క్లిక్ చేసి ఆటోమేటిక్గా మన టెక్స్ట్ని మాడిఫై చేసుకోవచ్చు. సో ఇలా మన పేజ్లో ఉన్న బటన్స్ కానీ టెక్స్ట్లు కానీ అన్నీ కూడా మనం ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా అక్కడ క్లిక్ చేయడము, అక్కడ ఎడిట్ చేయడం, అంతే. సో ఇది త్రూ అవుట్ ద వెబ్సైట్ ఇలాగే వర్క్ అవుతుంది. సో మనకి ఇమేజెస్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా సేమ్ ప్రాసెస్, అక్కడ క్లిక్ చేసి మనం చేంజ్ చేసుకుంటాం అంతే. సో వన్స్ మనం కంటెంట్ని కంప్లీట్గా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ డౌన్ ఉన్న సేవ్ బటన్ క్లిక్ చేస్తే మన చేంజెస్ అన్నీ కూడా సేవ్ అయిపోతాయి. సో వన్స్ మనం చేసిన చేంజెస్ అన్నీ కూడా మన పేజ్లో చూసుకోవడానికి ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యూ పేజ్ బటన్ క్లిక్ చేస్తే మన పేజ్ మనకి ప్రివ్యూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం వెబ్సైట్లో ఉన్న వాటన్నిటిని చేంజ్ చేయడం ఎలాగో మనం చూసాము. అయితే హెడర్ కానీ ఫుటర్ కానీ మనం మాడిఫై చేయాలంటే కస్టమైజ్ ఆప్షన్ని యూస్ చేసి మనము మాడిఫై చేయొచ్చు. సో వన్స్ మనం కస్టమైజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లూ ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఐకాన్స్ యూస్ చేసి మనం వీటిని ఎడిట్ చేయొచ్చు. సో మనం లోగో చేంజ్ చేయాలంటే ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేసి మన లోగో చేంజ్ చేసేయచ్చు. సేమ్ మెథడ్ యూజ్ చేసి మిగతా మెన్యూ అంతా కూడా మనము మాడిఫై చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ మనం ఫోటో సెక్షన్లో కూడా ఫాలో అవుతాం. సో ఈ ఫోటో సెక్షన్లో కూడా ఈ బ్లూ కలర్ ఐకాన్ క్లిక్ చేసి మనకు కావాల్సిన టెక్స్ట్ని మాడిఫై చేసి ఎంటర్ చేస్తాం. సో వన్స్ మన చేంజెస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పబ్లిష్ బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాము. సో వన్స్ మన చేంజెస్ని పబ్లిష్ చేసేసిన తర్వాత మన సైట్కి వెనక్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఏదైనా కొత్త పేజ్ అనేది మనము మన వెబ్సైట్కి యాడ్ చేయాలంటే ఎలాగా. సో ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఈ బటన్ మీద హోవర్ చేస్తే మనకి పేజ్ అని వస్తుంది. సో ఈ పేజ్ మీద మనం క్లిక్ చేస్తాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్కి మనం ఒక సర్వీస్ పేజ్ని క్రియేట్ చేయాలనుకుంటే, సో ఇక్కడ మనం పేజ్కి ఒక టైటిల్ ఇస్తాము. సో మనం టైటిల్ ఇచ్చిన తర్వాత ఈ పేజ్ని ఎడిట్ చేయడానికి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాం. సో అప్పుడు మనకి ఈ బ్లాంక్ సెక్షన్కి రీడైరెక్ట్ అవుతాము. ఇక్కడ యాడ్ న్యూ సెక్షన్, యాడ్ టెంప్లెట్ అని మనకి 2 ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్లో మనకు కావాల్సిన ఎలిమెంట్ని పిక్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక హెడింగ్ని యాడ్ చేద్దాం అనుకుంటే ఆ హెడింగ్ని మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తాం. సో అలాగే సిమిలర్గా మనము ఇమేజ్ ఏదైనా పెట్టాలనుకుంటే ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇమేజ్ అప్లోడ్ చేస్తాం అనమాట. సో ఈ మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్ ఏంటంటే టెంప్లెట్ని డైరెక్ట్గా యాడ్ చేయడం. సో బేసిక్గా ఇక్కడ టెంప్లెట్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ రెడీమేడ్ వెబ్సైట్స్ అనమాట. సో ఆ రెడీమేడ్ పేజెస్ని మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు మన వెబ్సైట్లోకి. సో ఇక్కడ యాడ్ టెంప్లెట్ క్లిక్ చేస్తే మనకి లాట్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అందులో మనకి నచ్చింది పిక్ చేసుకొని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దాన్ని మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ మనకి ప్రివ్యూలో ఆ పేజ్ కనుక మనకి నచ్చితే ఇన్సర్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పేజ్ మన దాంట్లోకి వచ్చేస్తుంది. సో ఇందాక మనం చూసినట్టు సిమిలర్గా సేమ్ పేజ్ని ఎలా అయితే ఎడిట్ చేస్తామో అలాగే టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ అన్నీ కూడా ఎడిట్ క్లిక్ చేసి మనం ఆటోమేటిక్గా మనకు కావాల్సినట్టు చేంజ్ చేసుకోవచ్చు. సో వన్స్ మనకి మన చేంజెస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత సేవ్ క్లిక్ చేసి వ్యూ పేజ్ క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి మన సైట్ని లాంచ్ ఎలా చేసుకోవాలి, డొమైన్ హోస్టింగ్ ఎలా తెచ్చుకోవాలి, అండ్ డెమో కంటెంట్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, మన ఓన్ వెబ్సైట్ ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది మనం చూసాం. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ని మీరు యూజ్ చేసుకొని మీరు మీ ఓన్ వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.